సో ఇలా పెట్టుకున్న తర్వాత దీనికి కోల్డ్ టెంపరేచర్ మెయింటైన్ కావాలి కాబట్టి ఇవి జెల్ ప్యాకెట్స్ కూడా పెట్టుకుంటాను ఇట్లా కోల్డ్. ఇంకా మనం వ్యాక్సిన్ వేసేంత వరకు కూడా దాన్ని ఇట్లా డైరెక్ట్ మనం నార్మల్ టెంపరేచర్కి ఎక్స్పోజ్ చేయకుండా ఉంటే బెస్ట్. సో నేను వ్యాక్సిన్ వేసుకోవడానికి ఒక 10 ml సిరంజ్తో వాడతాను అనమాట. 10 ml సిరంజ్ వాడతా. డైల్యూట్ చేసుకోవడానికి 5 ml వేసాను. ఇది కూడా లోడ్ చేసుకుంటాను. వేసేటప్పుడు నాకు ఒకసారిగా లోడ్ చేసుకుంటే 15 animals నేను ఒక్కసారిగా వేసుకోవచ్చు ఒకసారి లోడ్ చేసుకుంటే. సో లోడింగ్ కూడా నేను ఏం యూజ్ చేస్తానంటే ఈ 10 ml సిరంజ్ ఆ నీడిల్ దానికి పెట్టేస్తాను అనమాట. అప్పుడు ఈజీ నాకు లోడింగ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి 22 ml నీడిల్స్ నేను దాదాపు ఇప్పుడు 100 పెడతాను మా ఫామ్లో. ఇప్పుడు ఉన్న జీవాలన్నిటి కలిపి ఒక 20 నుంచి 30 నీడిల్స్ యూజ్ చేస్తాను. అంటే 2-3 ఇంజెక్షన్స్ వేసిన తర్వాత నీడిల్ ఇదైపోతుంది, దాన్ని బట్టి మార్చేసుకోవాలి. సో 22 నెంబర్ నీడిల్ని నేను ఎక్కువగా ఇంజెక్షన్స్ వేయడానికి యూజ్ చేస్తాను అనమాట. లోడింగ్కి ఫాస్ట్ ఉండడానికి 10 ml సిరంజెస్ యూజ్ చేస్తా, దాని నీడిల్ యూజ్ చేస్తా లోడింగ్కి. సో ఇప్పుడు ఇలా సేవ్ చేసి పెట్టుకున్నా. దాన్ని ఇంకా కవర్ చేస్తాను నేను వీడియో కోసం అని పెట్టా. లేదంటే ఇంకా కవర్ చేసి ఇంకా వెళ్తాం వ్యాక్సిన్ వేయడానికి.